మళ్ళీ ఆయకట్టు కథలు అంటూ హంద్రీనీవా గాలేరు నగరి కింద పంపిణీ కాలువలేవి అధికారంలోకి వస్తే 2 ఏళ్లలో నిర్మిస్తామని జగన్ హామీ. 4.5 ఏళ్లలో తట్టెడి మట్టి ఎత్తిపోయిన దైన్యం, కొద్దిపాటి పనులు చేయలేక బీడుగా లక్షల ఎకరాల ఆయకట్టు అంటూ అనంతపురం జిల్లా ఉరవకొండ శివార్లోని హంద్రీనీవా ఉపకాలువ దుస్థితిది. ఈ కాలువ ఉరవకొండ మండలం వెలుగొండ, నిడపసనగల్లు మండలం పెద్దకొట్టాపల్లి, చీకలగురికి తదితర గ్రామాల మీదుగా తవ్వారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నీరు పారిన ఈ కాలువ నేడు ముళ్ళ కంపలతో నిండిపోయింది. దీనిపై వంతెనలు కూడా కట్టలేదు. అదేంటి మరి వంతెనలు ఎందుకు కట్టలేదు తెలుగుదేశం పార్టీ? ఇంకోటి నీళ్లు పారినాయి. మరి నీళ్లు పారితే ముళ్ళకంపలు ఎందుకు వచ్చినాయి? నీళ్ళు ఈ లోపల తీసేశారు ఎవరన్నా? అంటే ఫుటోరా వేసేటప్పుడు అదే అబద్ధం చెప్పాలా? వాస్తవం ఏది కాసింది తీసుకొచ్చి పైపు ద్వారా పోయిపిచ్చి మీకు వచ్చేసిన నీళ్ళని ప్రజల్ని పచ్చి దగా చేశారు ఆ రోజున. ఒకసారి నీళ్ళు వచ్చినటువంటి కాలువకు మళ్ళీ నీళ్ళు ఆగిపోతాయా? కాలువ తవ్వేశారని ఒక పక్కన చెప్తున్నారు, ఎక్కడ తవ్వారని మళ్ళీ వీళ్ళే చెప్తున్నారు. బేసిక్గా అసలు ఈ హంద్రీనీవా, గాలేరు నగరి ఇవన్నీ ఎవరి హయాంలో ప్రారంభమైనవి? రాజశేఖర రెడ్డి హయాం. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ వాళ్ళు దాన్ని పూర్తి చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు పూర్తి చేయలేదు. చేశామని చెప్పి ఇక్కడ ఈ విధమైన నాటకం ఆడారు. దాంట్లో ముళ్ళకంపలు వచ్చినాయి అంటే ఎట్లా వస్తాయి? అయితేనే కదా దాంట్లో నుంచి వచ్చేది. అంటే అంతకుముందు పూర్తయినట్టన్నా అయి ఉండాలి. లేదా తెలుగుదేశం హయాంలో నీళ్లు పారినాయి, ఇప్పుడు నీళ్ళు ఆపేశారు. ఇందులో ఏది నిజం ఏది అబద్ధమో తెలియదు. తవ్వలేదని ఒక పక్కన చెప్తున్నారు, తెలుగుదేశం హయాంలో తవ్వారని ఒక పక్కన చెప్తున్నారు. వాళ్ళు తవ్వితే మళ్ళీ వీళ్ళు మూసేశారా, పూర్తి చేశారా? ఇది ఒక అర్థం కానటువంటి అంశం. దీని మీద ప్రభుత్వం ఏమి వివరణిస్తుందనేది చూడాలి. ప్రతిరోజు ఒక విషగుళిక పేపర్ తెరవగానే ఈ ప్రభుత్వం వద్దురా బాబో అనేటువంటి ఒక ఫీలింగ్ కల్పించేటటువంటి